సజ్జనార్పై ఏపీలో కేసులు, సిట్ చీఫ్ స్థానానికి ఆయన అనర్హుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు. ఇక మరి ఆర్ఎస్పీ వ్యాఖ్యలపై కూడా నిరాధారం అని చెప్పేసి, నాపై కేసులుంటే ఆ వివరాలను 2 రోజుల్లోగా అందించండి, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రిటైర్డ్ ఐపీఎస్కు సజ్జనరు ఎవరైతే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సజ్జనర్ గారు నోటీసులు అయితే ఇచ్చాడంట. మరి ఇది నా పైన ఇట్లా నిరాడంబరమైనటువంటి ఆధారాలు అంటే ఆరోపణలు చేస్తున్నావు కాబట్టి ఆధారాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి, బయట పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకొకటి అడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే, సిట్కి ఇప్పుడు చీఫ్గా సజ్జనార్ గారు ఉన్నారు. ఇప్పుడు సిట్కి చీఫ్గా సజ్జనార్ గారు అనర్హుడు. ఎందుకంటే 2015లో ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, ఆ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓటు కొనుగోలు వ్యవహారంలో ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా రేవంత్ రెడ్డి. దానికి సంబంధించినప్పుడు ఈ సజ్జనార్ గారు, ఇప్పుడున్న డీజీపీ గారు, వీళ్ళంతా దగ్గర చాలా పాత్ర పోషించారు. కాబట్టి వీళ్ళకు తెలుసు, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ సమాచారం కూడా వీళ్ళకి తెలుసు. అలాగే గుంటూరులో, కాకినాడలో ఈ సజ్జనార్ గారి పైన ఇట్లా 7 కేసులు ఉన్నాయి. ఈ 7 కేసులు ఉన్నాయని ఈయనేం ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తాడు. కాబట్టి అనర్హుడు అంటే వెంటనే రియాక్ట్ అయ్యారు సజ్జనార్ గారు. మీరు కనుక 2 రోజులల్లా నాపై 7 కేసులు ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అవి బయట పెట్టకపోతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆర్ఎస్పీ గారికి ఒక ఆదేశం, వార్నింగ్ అనుకోవచ్చు, ఆదేశం అనుకోవచ్చు. హలో మధు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనం లైవ్ లో ఉన్నాం సార్, మార్నింగ్ న్యూస్ లో ఉన్నాం. లేదు మధు, నేను కొంచెం మీటింగ్ లో ఉన్నా మధు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, క్యారియన్. ఓకే సార్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. సో ఆర్ఎస్ ప్రవీణ్ గారితో మాట్లాడదాం అనుకున్నాం నిన్న జరిగిన సజ్జనార్ అంశం పైన. సారు బిజీగా ఉన్నారంట. ఓకే.